హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాకు తెలిసి చాలామంది పిల్లలకి, పెద్దలకి వినాయక చవితి అంటే చాలా ఫేవరెట్ ఫెస్టివల్ ఉంటది. సేమ్ అలాగే మా వారికి గూడంగా ఫేవరెట్ ఫెస్టివల్ అండి. సో, ఇదే ఫస్ట్ టైం మేమైతే వినాయకుడిని పెట్టుకుంటున్నాము. నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మేమైతే వినాయకుడిని పెట్టుకొని పూజించుకుంటున్నాము. బిఫోర్ నాకు లాస్ట్ ఇయర్ చేసుకుందాం అనుకున్నా కానీ, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను కాబట్టి పెట్టకూడదని చెప్పి వినాయకుడిని పెట్టలేదు. బట్ పూజ అయితే చేసుకున్నాము గ్రాండ్‌గానే. అలాగే ఈసారి బేబీ ఉన్నా సరే ఆహ్, సరే వాళ్ళకు తెలియాలి, పెరుగుతున్నప్పుడు ట్రెడిషనల్‌గా తెలియాలి అని చెప్పి కంపల్సరీ పెట్టుకుందాము అని చెప్పి ఇలా పెట్టేసుకున్నామండి. అండ్ ముందుగా నేనైతే లడ్డూ ప్రిపేర్ చేస్తున్నాను. మోతిచూర్ లడ్డు నేనైతే ఏం బయట కొనట్లేదు. చిన్న లడ్డు కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి ఇక్కడ. కాబట్టి నేను బయటేం కొనలేదు. అందుకని నాకు వచ్చినట్టు ఏదో కొన్ని కొన్ని వంటలొచ్చు. సో, అందులో ఇదైతే నాకు బాగా వచ్చు. ప్రీవియస్‌గా ఒకసారి చేశాను. కాబట్టి చేద్దామని చెప్పి లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి మా పాపకు కొంచెం ఇచ్చాను తింటదేమో అని చెప్పి. తింటూ మొత్తం చల్లేసింది. బట్ పిల్లలకి ఏం తప్పుండదంటారు కాబట్టి నేను అలా ఇచ్చాను. తను బాగా అడుగుతుంది. అడిగేసరికి ఇచ్చాను. చూడండి ఇక్కడ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే బయటికెళ్తున్నాం. తను బయటికి అనేసరికి ఎలా చూస్తూ ఎంజాయ్ చేస్తుందో చూడండి. మేము స్టోర్‌కెళ్ళేసరికి తనైతే పడుకుండిపోయింది. దెన్ మేమైతే దేశీ మండికెళ్ళాము. అక్కడ చాలా బాగున్నాయి వినాయకులు అని చెప్పి అనేసరికి అక్కడికెళ్ళాము. బట్ అన్నీ ఔట్ ఆఫ్ స్టాక్ అనమాట. అన్నీ సోల్డ్ ఔట్ అయిపోయాయి. ఎన్నో చిన్న చిన్న వినాయకులున్నాయి. బట్ నాకైతే అవి అంత పెద్దగా నచ్చలేదు. సో, ఇంకా కొంచెం పెద్దగా గావాలి. మరీ చిన్నగా అయిపోతాయేమో అని చెప్పి ఇంకొంచెం పెద్దగా గావాలి అని చెప్పి అనుకున్నాను. అందుకని నేను మళ్ళీ వేరే స్టోర్‌కైతే వెళ్ళాము. ఇక్కడ చూడండి ఈ వినాయకులు నచ్చాయి యాక్చువల్‌గా నాకు. చాలా బావుందని జెప్పి ఇక్కడ రెడ్‌గా ధోతి వచ్చి చాలా బావుందని జెప్పి రేట్ చూస్తే $400 అనమాట. చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపిచ్చినాయి. కొన్ని కొన్ని ఒక స్టోర్స్‌లో అయితే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి వినాయకులు. లాస్ట్ ఇయర్ అయితే నేను చూడలేను గాబట్టి నాకు తెలీదు. ఇదే ఫస్ట్ టైమ్ నేను ఇట్లా వినాయకుని కోసం వెళ్ళడం, చూడడం అనమాట. సో, దెన్ అక్కడి నుంచి మేము వేరే స్టోర్‌కైతే ఎళ్ళిపోయాము. అక్కడైతే ఇంకా చాలా చాలా వినాయకులున్నాయి చూడండి. కంపేర్ టు అక్కడికంటే ఇక్కడ చాలా వినాయకులున్నాయన్నమాట. ఇక్కడైతే నేను లేటొచ్చానండి స్టోర్‌లోకి. మా హస్బెండ్ ముందే వచ్చేసాడు. వచ్చి చూస్తే ఒక వినాయకుడు బాగా నచ్చిందంట. సో, అదే కావాలి అని చెప్పి అప్పుడు ఆ వినాయకుడిని ఓకే చేసేలోపే వేరే వాళ్ళైతే మాకిది కావాలని చెప్పి ఫిక్స్ చేసేసారు బ్యాచిలర్స్. సో, అది ఇంకోటుంది. సో, అనేసరికి మా హస్బెండ్ సరే నేనొచ్చి చూడాలి కాబట్టి వెయిట్ చేశాడు. ఇప్పుడు మేమైతే అది అన్బాక్సింగ్ చేసిపిస్తున్నాము. సేమ్ అదే మోడల్‌లో కావాలి అని చెప్పి. ఇక్కడైతే ఏమైందంటే తను 2 బాక్సెస్ తెచ్చాడు. 2 వినాయకులున్నాయి అని చెప్పి 2 అయితే తెచ్చాడు. ఒకటి వైట్ పంచ వచ్చి ఉంది. బట్ అది డ్యామేజ్ వచ్చింది. ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఎక్సైట్ అవుతున్నాడు. ఫైనల్లీ వచ్చిందని చెప్పి. అదే వినాయకుడు నేను కొంటున్నాను. నాకు చూడగానే నచ్చింది అనని ఎక్సైట్ అవుతున్నాడు. కానీ తనేందంటే డ్యామేజ్ అయిందని చెప్పాడు. డ్యామేజ్ అయిందని చెప్పేసరికి మేము కొంచెం అప్సెట్ అయ్యాము. అప్పుడే మాకు చెప్పారు ఏంటంటే ఇంకా వినాయకులున్నాయి. ఇవే మోడల్స్. కానీ ఇక్కడ లేవు బయట ఉన్నాయి. మనమందరం బయటికి వెళ్లి చూద్దాము అని చెప్పి మేమైతే బయటికి వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా వినాయకులున్నారు. అలాగే మాకు నచ్చిన వినాయకుడైతే ఫైనల్లీ తీసేసుకున్నాము. అండ్ ఈ స్టోర్ వాళ్ళేంటి అంటే వినాయకులు తీసుకెళ్ళే వాళ్ళకి కొంచెం వైబ్ ఉండాలి అని చెప్పి బ్యాండ్ వాళ్ళనైతే అరేంజ్ చేశారనమాట. మేము వినాయకుడిని తీసుకొనెళ్ళేటప్పుడే బ్యాండ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ ఇండియాలో వైబ్ అలా అనిపించిందనమాట. సో, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాము.
మేమైతే వినాయకుడిని తీసుకొని, అలాగే పూజకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. మాకొచ్చేసరికి చాలా లేట్ అయ్యింది. నాకు ఇంకా ఇంట్లో వర్క్ ఉందని చెప్పి ఫాస్ట్‌గా అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చాము. ఇక్కడ మా వినాయకుడొచ్చేసి 20 ఇంచెస్ వినాయకుడనమాట. మాకైతే అరౌండ్ లైక్ 130 ప్లస్ చేంజ్ అయితే పట్టింది. $130 అనమాట. ఇక్కడ వినాయకుడిని తీసుకొచ్చి ఇలా ఇన్వైట్ చేసి ఇక్కడైతే పెట్టేసాము. అప్పుడే ఓపెన్ చేయలేదు. దెన్ అది అక్కడ పెట్టేసిన తర్వాత నేను రే పూజకి కావాల్సిన ప్రసాదం కోసమయితే ఉండ్రాల పాయసం చేద్దామనుకున్నాను. ముందు రోజే ఇలా ఉండ్రాలయితే ప్రిపేర్ చేసుకున్నాను. మా పాపని ఇలా కూర్చోబెట్టుకొని ఆడిస్తూ ఉండ్రాలయితే ప్రిపేర్ చేసుకున్నాను. బికాజ్ ఆ రోజు చాలా లేట్ అవుతది ప్రిపేర్ చేస్తుంటే అని చెప్పి. అది కంప్లీట్ అయిన తర్వాత ఇలా బ్యాక్ డ్రాప్ కూడంగా ముందే అరేంజ్ చేసేసి పెట్టుకున్నాను. బికాజ్ ఆ రోజు మళ్ళీ అటు ఇటు చేంజెస్ అయితుంటే అక్కడనే బ్యాక్ డ్రాప్ సెట్టింగ్‌కనే టైం అయిపోతదని చెప్పి నేనైతే ఇలా ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను. జస్ట్ స్టార్టింగ్‌లో హెల్ప్ చేశాను. మిగతాదంతా మా హస్బెండ్ సెట్ చేశారనమాట. కంప్లీట్‌గా అనిలే సెట్ చేశాడు. ఇదైతే నెక్స్ట్ డే ఎగ్జాక్ట్‌గా వినాయక చవితి రోజు. ఇక్కడ మా పాప మేమందరం ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత తనని ప్లే మ్యాట్ పైనయితే వదిలేసాను ఆడుకోమని చెప్పి. తనైతే ఇక్కడ వినాయకుడిని పెట్టిన దగ్గరకైతే వెళ్ళి ఆడుకుంటుంది. తనకేమనిపించిందో అక్కడ స్టిక్కర్ ఉండేసరికి అట్రాక్టింగ్ అనిపించిందో తెలీదు. బట్ అక్కడికెళ్ళైతే ఆడుకుంటుంది. ఎంత పిలిచినా పలకట్లేదు. సరే అని చెప్పి నేనైతే తను ఆడుకున్న తర్వాత నేనైతే వెళ్ళి పూజ చేసేసుకున్నాను. ఇంట్లో పూజ చేయాలి కాబట్టి ఫస్ట్ పూజ చేసేసుకొని నేను మామిడాకులైతే అరేంజ్ చేశాననమాట. మాకు మామిడాకులైతే మా మా హస్బెండ్ స్టోర్‌కెళ్లారు. లైక్ విజిటింగ్ స్టోరు. స్టాల్స్ పెడతారు కదా! ఇక్కడ సో, అక్కడ వెళ్ళాడనమాట. అక్కడ లేట్ అయ్యేసరికి అందరికి ఫ్రీగా ఇట్లా మామిడాకులు ఇచ్చారు. మా హస్బెండ్‌కి కూడా చాలా మామిడాకులు ఇచ్చారనమాట. మాకైతే ఇక్కడ $1కి ఓన్లీ 5 మామిడాకులు ఇస్తారు. $1కి సో, ఇన్ని చూసేసరికి నాకైతే చాలా మంచి వైబ్ అనిపిచ్చింది. ఎప్పుడు దొరకవు గదా! ఏది తీసుకున్నా కొన్ని కొన్ని తీసుకోవాల్సొస్తాయి. ఇన్నిగానము నాకు ఇండియా ఫీలింగొచ్చింది. ఇన్నిగానం కడుతూ ఉంటే. చాలా అనిపిచ్చింది. అండ్ దెన్ ఇదైతే మాకు నచ్చిన వినాయకుడనమాట. ఇక్కడ మా మా హస్బెండ్ అయితే అరేంజ్ చేస్తున్నారు. వినాయకుడినైతే ప్లేస్ చేస్తున్నారు. చాలా అనిపిచ్చింది. ఎప్పుడైనా ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు గదా! సో, ఎన్ని వినాయకులు జూసినా మా హస్బెండ్‌కయితే ఇదే వినాయకుడు తీసుకోవాలని ఉంది. సో, ఫైనల్లీ మేమైతే అదే వినాయకుడిని తీసేసుకున్నాము. అండ్ అలాగే వినాయకుడిని ప్లేస్ చేసిన తర్వాత మా పాపనైతే ముందు వినాయకుడిని ప్లేస్ చేయకముందే మా పాపనైతే కొన్ని ఫోటోస్ తీద్దామని జెప్పి ఇలా కింద బెట్టి ఫోటోస్ అయితే తీసాము. చాలా అనిపిచ్చింది. తనైతే ఆహ్ ఫ్లవర్స్ ఇమంటే ఇట్లా పడేసిందనమాట. చాలా మంచిగా వచ్చాయి ఫోటోస్ కూడంగా. అండ్ అలాగే మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాము. అన్నీ అరేంజ్ చేసేసుకొని, ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడైతే మేము యూఎస్‌లో అయితే 26థ్ రోజే వినాయక చవితి కాబట్టి అది గూడంగా 11:05 నుంచి 1:40 లోపే పూజ అయితే చేసేసుకోవాలంట. సో, అందుకని మేమైతే 11:45కి అయితే పూజలైతే స్టార్ట్ చేశాము. అరేంజ్‌మెంట్‌కి మాకు 11 లోపే ఫుడ్ అంతా ప్రిపరేషన్ అయిపోయిద్ది. బట్ కొన్ని అరేంజ్ చేసుకునే లోపు దేవుని దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిపోయిందనమాట. సో, అందుకని మాకు కొంచెం టైం పట్టింది ఇలా స్టార్ట్ చేయడానికి. బట్ మాకైతే తర్వాత 1:40 కాబట్టి అరౌండ్ లైక్ 1 అవర్ పూజ ఉంటది గదా! సో, టైం సరిపోతదని చెప్పి మేమంతా హరీబరీగా ఏం గాదు. నార్మల్‌గానే కూల్‌గానే పూజ అయితే చేసేసుకున్నాము. చాలా అనిపిచ్చింది పూజ చేసుకుంటుంటే. మా పాపనైతే నా వెనకాల ప్లే మ్యాట్ వేసి కూర్చోబెట్టాననమాట. అక్కడ ఆడుకోమని చెప్పి టాయ్స్ ఇచ్చాను. సో, వాటితో ఆడుకుంటుంది. గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఇప్పుడు ఆ ఒత్తితోటి ఇద్దరు కలిపి వేయించండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం మణిరాయోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య దివిరాపః సత్యాదిం ప్రయస్యామి దేవాయ పరమాత్మనే సాయి మాండరక అధ్వరాది దివ్యజ్యోతిర్నమోస్తుతే దీపారాధనం కృత్వా ఇలా తీసుకోండి. ఈసారి దీపారాధన చేశారు కాబట్టి
దీపానికి గంధంతో మహారాజుకి జై. చేతికి పెట్టు. పెడతా అన్నిటికీ పెడతా. కుంకుమ అక్కడ ఫస్ట్ తలకి. దేవులో గణేష్ మహారాజుకి జై. ఇవన్నిటికీ పెట్టు. పెడితే ఆడ మంచిగా అంటారు. అది ముందుకుంటా బాగుంటుంది. పుష్పం తాగండి, తర్వాత మీ ఆడవారికి పోయండి. అలాగే ఎవరికి వాళ్ళు సింగిల్ గా ఉండేటటువంటి వాళ్ళు మీ అంతటి మీరే చేతిలో నీళ్ళు పోసుకుని తాగండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః. ఓం ఫైనల్లీ తనైతే ఆడుకుంటూ వాళ్ళ డాడీ సైడ్కి అయితే వచ్చేసింది అనమాట. ఒక చిన్న కారుతో ఆడుకుంటుంది. అది మూవ్ అవుతున్న కొద్దీ తను కూడా మూవ్ అవ్వుకుంటూ వాళ్ళ డాడీ పక్కకి అయితే వచ్చేసింది. ముందుగా మనం పసుపు వినాయకుడు పూజ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మట్టి వినాయకుడికి పూజ చేసుకోవాలి. కాబట్టి పసుపు వినాయకుడి దగ్గర పూజ అంతా కూడా ఓ పుష్పం వినాయకుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం యస్య ఓనామ రూపాభ్యాదేవి సర్వమంగళ తయో సంస్మరణ లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో ఇక్కడైతే అనిల్ తీసేసుకొని నాకైతే ఇచ్చాడు. ఎందుకంటే అన్నీ ముడుతుంది, అంటే అన్నీ టచ్ చేసి పడేస్తుంది అనమాట. సో పూజ చేసుకునేటప్పుడు డిస్టర్బ్ అవుతుందని చెప్పి నాకు ఇచ్చాడు. నా దగ్గర అయితే కొద్దిసేపు ఆడుకొని పాలు తాగి పడుకుందనమాట. సో మరి ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నేత కళ్ళగా చూపించి అలా వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొన్నిసారి హర హర పార్వతీ పుత్ర హర హర మహాదేవ దాన్ని తగిలించి కళ్ళకు జయో నీరాజనం చక్షుస్తరషిధారయ. ఈసారి ఒక పుష్పము తీసుకోండి, పుష్పం తీసుకోండి. అలాగే ఒక చిల్లర పైసా. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంత దేవాః గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. పృథువాత అర్ధాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సత్వోషధీః మధునక్తముతోషసి మధువత్పార్థివగుమ్రయః మధుజ్యోరస్తురః పితా మధుమాన్నో వనస్పతి మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః స్వాదుపవస్పతిజాయ జన్మనే స్వాతంత్రాయ సోహమీతు నామ్నే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయ ప్రాణమిహనో దేహి భోగం యోపస్యేమ సూర్యముచ్చరం తమనవదే ప్రళయాయ నమః. ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః. అది కాదు అలా పెట్టేసి ఒక నేర్చుకు వెళ్ళి కనగద్దు కొట్టలాగా హర పార్వతీ పుత్ర హర హర మహాదేవ నేను నీరాజనం చక్షురయ అన్నారు. ఒక చిల్లర పైసా, ఒక పుష్పము, 2 నక్షత్రాలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పుష్పము, చిల్లర పైసా, 2 నక్షత్రాలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. ఓం శుభ
ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఎలా అయితదనేది కొంచెం టెన్షన్ ఉంటది గదా! సో, నాకైతే ఆ టెన్షన్ చాలా ఉండే. ఫస్ట్ టైమ్ గదా! ఎవ్వరు లేరు. ఎలా చేసుకుంటానో ఏంటో అని చెప్పి. బట్ మంచిగా చాలా సక్సెస్‌ఫుల్‌గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి అంత పూజ చేసుకున్న తర్వాత చాలా మంచి వైబ్ అనిపించింది మా ఇంట్లో. చాలా సేపు అలా చూస్తూ ఉండిపోయాము మేమైతే. కొన్ని ఫోటోస్ తీద్దామని చెప్పి మా పాపకైతే డ్రెస్ చేంజ్ చేసి, ఇలా తన చైర్‌లో కూర్చోబెట్టి ఫోటోస్ అయితే తీస్తున్నాను. చూడండి తనకు ఒక రోజ్ ఫ్లవర్ అయితే ఇచ్చాడు వాళ్ళ డ్యాడీ. సో, ఆడుకో అని చెప్పి డిస్టర్బ్ అవ్వకుండా, ఏడవకుండా ఉంటది కామ్‌గా అని చెప్పి, దాంతోటైతే ఇలా ఎంత మంచిగా క్యూట్‌గా ఆడుకుంటుందో క్లాప్ చేసుకుంటూ. నేను అసలు ఫోటోస్ అయితే తనకు నచ్చవు. వీడియో ఆన్ చేస్తే చాలు అస్సలు తను ఆడుకోదు. కామ్‌గా ఫోన్‌నే చూస్తూ ఉంటది. బట్ నేను దిగదనుకున్నా, కానీ తనంతట తాను ఆడుకుంటూ ఉంటే నేనైతే కొన్ని వీడియోస్ అండ్ కొన్ని ఫోటోస్ అయితే క్యాప్చర్ చేశాను. మేము గూడంగా కొన్ని ఫోటోస్ అయితే దిగేసాము. దిగిన తర్వాత ఫుడ్ అయితే తిన్నాము. ఫుడ్ అయితే చాలా అంటే చాలా అయింది మాకు. అండ్ ఈరోజైతే మా హస్బెండే చేశాడు. ఫుల్ ఫుడ్ క్రెడిట్ కోర్స్ మా హస్బెండ్ అనమాట. మీరు గూడంగా చాలా బాగా హ్యాపీగా పూజ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.